చాలా గ్యాప్ తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు వచ్చి మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి మీటింగ్లో కాపుల కోసం నేను పార్టీ పెట్టలేదని అంటారు, నేను సీఎం అవ్వాలనుకొని పెట్టలేదు పార్టీ అని అంటారు. పక్క రాష్ట్రంలో విజయ్ సీఎం అయ్యారు కాబట్టి చాలామంది నాకు సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు, నాకు అలా నచ్చలేదు అంటారు. ఇంతకీ 11 సీట్లు వచ్చినటువంటి వాళ్ళు కూడా నన్ను కామెంట్ చేయడమే అని మాట్లాడుతూ ఉంటారు ఆ మీటింగ్లో. మీకులాగా 4-5 పార్టీలతో కుమ్మక్కు అయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళలేదు. ఆ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ గారు సరిపోరు. ఎందుకు సరిపోరంటే 2019లో 2 చోట్ల ఓడిపోయి 1 సీటుకి పరిమితమైనటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఇప్పుడు 2024లో జగన్మోహన్ రెడ్డి గారు 40% ఓటు శాతంతో బలమైన ప్రతిపక్షంగా నిలబడినటువంటి వ్యక్తి, ప్రజల తరపున పోరాడుతున్నటువంటి వ్యక్తి, 2019లో 175 సీట్లతో ఏ ఒక్కరితో పొత్తు లేకుండా సీఎం అయినటువంటి వ్యక్తి. ఆయన ఒక వ్యక్తి కాదు, మహాశక్తి అని అందరికీ తెలుసు. ఆయన్ని కామెంట్ చేయడానికి 11 సీట్లు వచ్చాయి, వచ్చినోళ్ళు కూడా అని మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ గారికి రైట్స్ లేవు. ఎందుకంటే ఆయనకి ఇథిక్స్ లేవు, ఆయనకి ఒక మాట మీద నిలబడేటటువంటి తత్వం లేదు. ఈరోజు ఒకటి, రేపు ఒకటి, ఎల్లుండి ఒకటి మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడిన విషయాలు మర్చిపోతూ ఉంటారు, లేని విషయాలు యాడ్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి జగన్ గారిని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ అనడానికి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ సరిపోరు.